హనుమకొండ జిల్లా షాయంపేట మండలంలోని గట్లకానిపర్తి గ్రామంలో భారీ ధాన్యం కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని శ్రీ వినాయక ఆగ్రో ఇండస్ట్రీస్, లక్ష్మీ నరసింహ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లుల్లో విజిలెన్స్ అధికారులు జరిపిన ఆకస్మిక దాడిలో కోట్ల రూపాయల గోల్మాల్ బయటపడింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పరకాల ఏసీపీ సతీష్ బాబు స్వయంగా ఆ మిల్లులను సందర్శించి పరిశీలించారు. మిల్లుల నుండి సుమారు 9 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు ఆయన గుర్తించారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు పూర్తి వివరాలు సేకరించి సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఏసీపీ తెలిపారు. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ భారీ అక్రమ ధాన్యం దందాపై విజిలెన్స్ దాడులు జరగడం, ఏకంగా 9 కోట్ల కుంభకోణం బయటపడడంతో స్థానిక రైతులు, అధికారులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు, అట్లాగే సివిల్ సప్లైస్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి అంటే గట్లకాన్పర్తికి సంబంధించినటువంటి 2 మిల్లుల్లో వాళ్ళు సోదాలు చేయడం జరిగింది. ఆ సోదాల్లో భాగంగా వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే, ఇక్కడ అబ్జర్వేషన్లో తెలిసింది ఏంటంటే 2 చోట్ల కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్యాడీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టాకు కంపేర్ చేసినప్పుడు అది కరెక్ట్గా లేదు. కాబట్టి ఈ మిస్అప్రోప్రియేట్ అయినటువంటి స్టాక్ సంబంధించి వాళ్ళు ఇచ్చిన దానికి ఉన్నదానికి స్టాక్లో డిఫరెన్స్ ఉంది. కాబట్టి దీని మీద ఒకటి చీటింగ్ మిస్అప్రాప్రియేషన్ కింద డైవర్ట్ చేసిన దాని కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే 2 దరఖాస్తులు ఇవ్వడం జరిగింది 2 మిల్లుల మీద. ఒక దాంట్లోనేమో లక్ష్మీ నరసింహ ఇండస్ట్రీస్, రెండవదేమో వినాయక ఇండస్ట్రీస్. ఈ 2 రైస్ మిల్ల మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు మాకు పోలీస్ స్టేషన్ షాంపేట్లో దరఖాస్తు ఇవ్వడం జరిగింది క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి. దాని గురించి ఈ విషయం లోపల 2 క్రైమ్స్ రిజిస్టర్ చేయడం జరిగింది. 136, 137 అనేటువంటి 2 క్రైమ్లు రిజిస్టర్ చేయడం జరిగింది. హన్మకొండలో జరిగిన ఈ భారీ ధాన్యం కుంభకోణానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, హన్మకొండలో ధాన్యం కుంభకోణం జరిగినట్లుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? హన్మకొండ జిల్లా షాయంపేట మండలం గట్లకానిపర్తి గ్రామంలోని శ్రీ వినాయక ఆగ్రో ఇండస్ట్రీస్, లక్ష్మీ నరసింహ ఆగ్రో ఇండస్ట్రీస్ ఈ 2 రైస్ మిల్లుల్లో ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని వీరు దొడ్డిదారులను అమ్ముకున్నట్లుగా విజిలెన్స్ విచారణ తేలింది. ముఖ్యంగా 9 కోట్ల రూపాయలు విలువ చేసే ధాన్యాన్ని ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి సేకరించి ఈ మిల్లర్లకు ఇచ్చింది. మిల్లర్లు వాటిని బియ్యంగా మార్చి ప్రభుత్వానికి తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ఒక ధాన్యాన్ని 9 కోట్ల రూపాయలు విలువ చేసే ధాన్యాన్ని వారు బియ్యంగా మార్చి వారు సొంతగా అమ్ముకోవడం జరిగింది. దాంట్లో 9 కోట్ల రూపాయల ధాన్యం మాయమైనట్లు ఇటు విజిలెన్స్ అధికారుల విచారణ జరిగింది. విజిలెన్స్ అధికారులు విచారణ చేసిన తర్వాత ఆ ధాన్యం విషయంలో అక్కడ స్టాక్ లేదని చెప్పేసి ఆ 2 రైస్ మిల్లుల పైన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ పైనే కేసు నమోదైంది. ఇటు పరకాల ఏసీపీ సతీష్ బాబు కూడా ఆ మిల్లును సందర్శించి ఆ పూర్తి ఎంక్వైరీ చేశారు. పూర్తి ఎంక్వైరీలో కూడా ఇటు పోలీస్ ఎంక్వైరీలో కూడా అక్కడ 9 కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యం మొత్తం మాయమైనట్లుగా తెలిసింది. ఇంత మొత్తం ధాన్యాన్ని వారు మాయం చేయడం వెనుక కుట్రకోణం దాగి ఉంది. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ధాన్యాన్ని తిరిగి వారి సొంత అవసరాల కోసం వారు డబ్బు చేసుకోవడానికి ఆ ధాన్యాన్ని వారు అమ్ముకోవడం జరిగిందని విచారణ చేరిన నేపథ్యంలో ఈ 2 రైస్ మిల్లులకు సంబంధించి వాటిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. కేసు నమోదు చేశారు. ఆ 2 రైస్ మిల్లను కూడా సీజ్ చేశారు. ప్రస్తుతం ఆ రైస్ మిల్ యాజమాన్యం పైన కూడా కేసు నమోదు చేశారు. రైతులు కూడా విస్మయం చెందుతున్నారు. 9 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని మాయం చేయడం వెనుక కుట్రకోణం దాగుంది. వీటిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి అవకతవకలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూస్తే అనేక రైస్ మిల్లు కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని వారు అమ్ముకొని డబ్బు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే విజిలెన్స్ అధికారులు ఈ రైస్ మిల్ల పైన దాడులు నిర్వహించి అసలు లెక్కలు తేల్చాలని కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.